హలో హాయ్ వెల్కమ్ టు నాగమణి వీడియోస్ యూట్యూబ్ ఛానల్. షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, కరోనా టైంలో సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. అలాంటి షణ్ముఖ్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కాడు. ఒక దెబ్బకి రెండు పిట్టలంటే ఇదేనేమో అన్న కోసం పోలీసులు వెతుక్కుంటూ పోతే తమ్ముడు దొరికాడు. షణ్ముఖ్ జశ్వంత్ వార్తల్లోకి ఎక్కడం ఇదేమీ కొత్త కాదు. షణ్ముఖ్ దీప్తి సునీల్ లవ్ బ్రేకప్ అప్పుడు ఈ న్యూస్ షణ్ముఖ్ ఫ్యాన్స్కి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఒకరోజు తాగి రోడ్డు మీద వెళుతున్న వారిని కార్తో యాక్సిడెంట్ చేశాడని చెప్పి అప్పుడు షణ్ముఖ్ కార్ని సీజ్ చేసి షణ్ముఖ్ని అరెస్ట్ చేశారు. మౌనిక అనే వైజాగ్కి చెందిన ఒక డాక్టర్ షణ్ముఖ్ వాళ్ళ అన్నయ్య సంపత్ వినయ్ 8 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మౌనిక వాళ్ళ అమ్మగారి అనారోగ్యం కారణంగా పెళ్లి 2 సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 28న వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాల్సి ఉంది. కానీ సంపత్ వినయ్ మౌనికని మోసం చేశాడని తెలుసుకున్న మౌనిక పోలీసుని ఆశ్రయించింది. మౌనిక ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు సంపత్ వినయ్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్లారు. అక్కడే షణ్ముఖ్ జశ్వంత్ మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అదే సమయంలో వినయ్కి వేరే అమ్మాయితో పరిచయం పెరిగింది. 2 వారాల క్రితం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వినయ్. ఈ విషయం తెలుసుకున్న మౌనిక సంపత్ వినయ్కి ఫోన్ చేసి అడిగింది. ఈ విషయం ఎవరికైనా కంప్లైంట్ చేస్తే పర్సనల్ ఫొటోస్ భయపెడతానని సంపత్ వినయ్ మౌనికని బెదిరించాడు. మౌనిక సంపత్పై రేప్ కేసు పెట్టింది. షణ్ముఖ్ జశ్వంత్ని పట్టుకున్న పోలీసులు అక్కడ మొత్తం 16 గ్రాముల మత్తు పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. షణ్ముఖ్ జశ్వంత్ని కాపాడటానికి అక్కడున్న కానిస్టేబుల్ ఒకరు మౌనికను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పాడని మౌనిక ఆరోపిస్తుంది. షణ్ముఖ్ దగ్గర కేవలం మత్తు పదార్థాలే కాదు, గంజాయి ఉన్నట్టు కూడా గుర్తించారు పోలీసులు. నిన్న జరిగిన నార్కోటిక్ టెస్ట్లో షణ్ముఖ్ జశ్వంత్ మత్తు పదార్థాలు తీసుకున్నాడని ప్రూవ్ అయింది. ఈ కేసు కనుక స్ట్రాంగ్గా ఉంటే షణ్ముఖ్కి 2-3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. హలో, లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.